తెలంగాణ తల్లి విగ్రహం మీద రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు ఎంపీ దారంపూర్ అరవింద్. కేసీఆర్ తెలంగాణనే దోచుకున్నారని, కాళేశ్వరంతో 1 ఎకరా పారలేదన్నారు. కేసీఆర్ ఒక వేస్ట్ ఫెలో అంటూ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్, కేసీఆర్ ఇద్దరు దుర్మార్గులేనని దుయ్యబట్టారు. కేటీఆర్ కవితకు కుక్క కూడా ఓటేదని అరవింద్ మరోసారి విమర్శలు గుప్పించారు. సొమ్ములు తీసేసిరని వీళ్ళు, తెలంగాణ తల్లి సొమ్ములని కాంగ్రెస్ వాళ్ళు దోసేసుకున్నారట. తెలంగాణ దోసేసుకున్నాడు కేసీఆర్. ఆ కాళేశ్వరము అది పాడగాని అది 1,00,000 కోట్లు పెట్టిండు, 1 ఎకరా మెరగలే. ఆ బ్రిడ్జులు క్రాక్లు వచ్చినాయి, అదేంది డ్యాములు క్రాక్లు వచ్చినాయి. ఆ మిషన్ భగీరథ నీళ్ళు ఎవరికి వచ్చినాయో అది అనుకొని నా 50,000 కోట్లు తలగబెట్టిండు. ఇప్పుడు వీళ్ళ ప్రామిసులన్నీ చదివిన కాంగ్రెస్ వాళ్ళవి. ఈ ఆయనే కూడా చదివితే ఇంకా ప్రజలు ఏం మర్చిపోలే. కేజీ టు పీజీ మర్చిపోలే, ఎన్ఆర్ఐ పాలసీ మర్చిపోలే, డబల్ బెడ్రూమ్ మర్చిపోలే, 3 ఎకరాల పొలం మర్చిపోలే, ఏం దళిత బంధు మర్చిపోలే. ఇవన్నీ కూడా పనికి మాలిన రాజకీయాలు. ప్రజలకు పనికొచ్చే రాజకీయం ఒక్కటి ఈ 2 పార్టీలు చేస్తలేవండి. దొందే, ఇద్దరు దుర్మార్గులే. ఆయన వేస్ట్ ఫెలో, పెద్ద ద్రోహి, తెలంగాణ ద్రోహి. తెలంగాణని దోచేసుకున్న ముఠా కల్వకుట్ల కుటుంబం అని ఆయన నిరూపించుకున్నాడు కాబట్టి ప్రజలు ఎల్లగొట్టేసిండ్రు. ఇక ఈయన రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఎంత ఆయన వయసు 52 ఉంటుంది, యంగ్స్టర్వి, ముఖ్యమంత్రి అయినావు, జిల్లాలకు పోవయ్యా.